హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు కానుందని సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోస్ అయితే వైరల్ అవుతుందండి. అయితే ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఎక్కడ స్థాపించారు, ఎలా రిక్రూట్ చేశారు, అర్హతలు ఏమిటి, అలాగే జీతం ఎంత ఉంటుంది, ఉద్యోగ బాధ్యతలు ఏమిటి, ఇంకా ఏమన్నా వాలంటీర్ వ్యవస్థలో వాలంటీర్లు చేసేటటువంటి ముఖ్యమైన పని ఏమిటి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే తెలంగాణలో గనక వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటైతే చాలామందికి ఎవరైతే 10th క్లాస్ పైన చదివి ఉంటారో నిరుద్యోగులకి సుమారుగా 34,964 ఉద్యోగాలు అయితే కొత్తగా సృష్టించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు ఉంటుందండి. తద్వారా 10th క్లాసు ఆ పైన ఎస్ఎస్సి ఆర్ 10th క్లాస్ చదివిన వారు ఆర్ ఎస్ఎస్సి పైన చదివిన వారికి అయితే డైరెక్ట్గా క్షేత్రస్థాయిలో ఉపాధి అయితే కలుగుతుంది. తద్వారా ముందు ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యి తర్వాత ఉన్నత చదువులు కానీ ఇంకా మెరుగైన ఉద్యోగాలు సాధించడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందండి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో చాలామంది వాలంటీర్లు ఇంకా వాలంటీర్ వ్యవస్థలో ఉద్యోగం చేస్తూ ఉన్నతమైన ఉద్యోగాలను సాధించుకున్నారు. ఇవి ఆర్థికపరమైనటువంటి వెసులుబాటుకి కారణమవుతుంది వీరికి. తద్వారా మంచి ఉన్నత చదువులు మరియు మంచి ఉద్యోగాలను కూడా సాధించుకోవడానికి అవకాశం ఏర్పడుతుందండి. అయితే ఈ వీడియోలో మనం ముఖ్యంగా డిస్కస్ చేసే అంశం ఏంటంటే, మనం సోషల్ మీడియాలో చూస్తుంటే తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు కానుంది. 34,964 ఉద్యోగాలు అయితే రావడానికి అవకాశం ఉందని వీడియోస్ వైరల్ అవుతుందండి. అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది, అర్హతలు ఏమిటి, జీతము, ఉద్యోగ బాధ్యతలు అనేవి మరొకసారి మనం డిస్కస్ చేద్దాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, దానికి హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారైనటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసినట్లుగా మనం సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూస్తున్నాము. అయినప్పటికీ మన తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులకి, ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారో వారికైతే ఇది ఎక్కువ మెగా ఎంప్లాయ్మెంట్ అయితే కలుగు చేస్తుంది. కాబట్టి అందరూ తెలుసుకోవడంలో తప్పు లేదండి. ఒకసారి దీని గురించి విధి విధానాలు అసలు ఎక్కడ ప్రారంభించారనేది చూద్దాం. చూడండి, దీనికి సంబంధించిన జీవో కూడా మీకు అందుబాటులో నేను ఉంచాను. అలాగే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు చేసేటటువంటి ముఖ్యమైనటువంటి పనులు, వాటికి సంబంధించిన అంశాలు కూడా డిస్కస్ చేద్దాం. నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వానికి వాలంటరీ వ్యవస్థ చాలా ఉపయోగపడిందండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం 33 పైన ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా డోర్ టు డోర్ డెలివరీ చేయగలుగుతుందంటే ఈ యొక్క వాలంటరీ వ్యవస్థ ద్వారా. అలాగే క్షేత్రస్థాయిలో ప్రజలకు నిజంగా అవసరమైనటువంటి అవసరాలు ఏమిటనేది క్షేత్రస్థాయి నుంచి వాలంటీర్ వ్యవస్థ ద్వారా తెప్పించుకుంటున్నారండి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే వాలంటీర్ వ్యవస్థ ముఖ్యంగా చెప్పాలంటే క్షేత్రస్థాయిలో ప్రజలకు మేలు చేయటము, అలాగే ప్రభుత్వ పథకాలు అందజేయటం, అక్కడే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వ దృష్టికి డైరెక్ట్గా తీసుకురావడానికి వాలంటీర్ వ్యవస్థని ఉపయోగించుకుంటున్నారండి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఉపయోగపడింది. తద్వారా ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మన క్రొత్త సీఎం గారైనటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారు వాలంటీర్ల వ్యవస్థను మరియు సచివాలయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడానికి సుముఖతగా ఉన్నట్లు మన సోషల్ మీడియాలో అయితే చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అయితే మన జయదేవ్ అకాడమీ మీకు అందిస్తుందండి. తెలుసుకోండి. ముందస్తుగా తెలుసుకోవడం ద్వారా మీరు ఈ ఉద్యోగాలు ఒకలా రిక్రూట్మెంట్ చేయదలుచుకుంటే మీకైతే ఈ సమాచారం చాలా ఉపయోగపడుతుందండి. నేను ఇచ్చేయడం సమాచారం, ఈ సమాచారంతో మీరు సమాయత్తం అవ్వచ్చు, ముందస్తుగా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీడియోలోకి మనం పూర్తిగా వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎందుకంటే మన జయదేవ్ అకాడమీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయము మరియు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే అందిస్తున్నటువంటి ఏకైక సంస్థ అండి. ఎందుకంటే ఇందులోనే ఎక్కువ
సమాచారాన్ని గ్యాదర్ చేసి కలెక్ట్ చేసి మన ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకి అందిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి సంస్థ అండి మన జయదేవ్ అకాడమీ. మీకు కూడా తెలంగాణలో కూడా ఇలాగే అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి దానిలో భాగంగా వాలంటీర్ల వ్యవస్థ మరియు సచివాలయ వ్యవస్థ ఏజీఓ ద్వారా రిక్రూట్ అయ్యారు, మరియు వారి యొక్క విధి విధానాలు ఏంటి అనేది మనం చూద్దాం. దానికి సంబంధించినటువంటి అన్ని సమాచారం మీకు ఇక్కడ అందిస్తున్నానండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇక ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టం ఎలా వచ్చింది అని కనుక చూసినట్లయితే జిఓఎంఎస్ 104 డేట్ 22/6/2019లో ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్లో ఈ జీవో ద్వారా స్థాపించబడిందండి. వాలంటీర్లు ఈ జీవో ద్వారా వాలంటీర్లని రిక్రూట్ చేయడం జరిగింది. అలాగే జిఓఎంఎస్ నెంబర్ 110 19/7/2000 ద్వారా సచివాలయాన్ని స్థాపించడం అనేది జరిగింది. సచివాలయం ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా ఏర్పడినటువంటి పంచాయతీ ఆఫీసుని సచివాలయంగా, గ్రామ సచివాలయం లేకపోతే వార్డు సచివాలయంగా మార్చడం జరిగింది ఈ జీవోల ద్వారా. కాబట్టి ఈ జీవోల ద్వారా ఏ సమాచారం ఇచ్చారనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం చూసేటటువంటి అంశం ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించినటువంటి సమాచారం అండి. ఇక్కడ చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధి అమలు కోసం ప్రభుత్వం నవరత్నాల ద్వారా మరియు ఇతర ప్రభుత్వ పథకముల సేవల ద్వారా ప్రజలకు అందించేందుకు, ప్రభుత్వ పరిపాలనలో ప్రజలను భాగస్వాములుగా చేసేందుకు గ్రామ వాలంటరీ వ్యవస్థను ప్రభుత్వం జిఓఎంఎస్ నెంబర్ 104 డేటు 22/6/2019 ద్వారా స్థానిక సంస్థలు సమర్థవంతంగా పనిచేయుటకు, గ్రామ స్థాయిలో అత్యంత పారదర్శకంగా ట్రాన్స్పరెన్సీగా పనిచేయుటకు 14 విభాగములకు సంబంధించి ఫంక్షనల్ అసిస్టెంట్స్తో ప్రతి 2000 మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రభుత్వ జిఓఎంఎస్ నెంబర్ 110 19/7/2019 ద్వారా అమల్లోకి తేవడం జరిగింది. ఓకేనా. ఇక్కడ 2 వ్యవస్థలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయండి. 2 ఇప్పుడు వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి శ్రీ ఆనరబుల్ సీఎం గారు జగన్ గారు నేతృత్వంలో ఇవైతే రావడం జరిగిందండి. ఒకటి వాలంటీర్ వ్యవస్థ, రెండోది గ్రామ సచివాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. వాలంటీర్ వ్యవస్థ వచ్చేసరికి మనం ప్రభుత్వ పథకాలు, ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నవరత్నాలైనటువంటి వారి యొక్క మేనిఫెస్టోలో కూడా ఇవ్వడం జరిగిందండి. నవరత్నాలు మనకు తెలుసండి. అవే వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, మరియు వైఎస్ఆర్ పెన్షన్ల కానుక, మరియు అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, జలయజ్ఞం, మద్య నియంత్రణ, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ రైతు భరోసా, పేదలందరికీ ఇల్లు. ఈ 9 వచ్చేసరికి నవరత్నాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఇదిగోండి పారదర్శకంగా లబ్ధిదారులకు క్షేత్రస్థాయిలో అందజేయటం కోసం ఈ 9 పథకాలు ముఖ్యంగా అందజేయటం కోసం ఈ యొక్క వాలంటీర్లని నియమించడం జరిగిందండి. అలాగే వీటితో పాటుగా మరియు కొన్ని పథకాలు టోటల్గా చూస్తే ఇప్పుడు 33+ పైన పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా క్షేత్రస్థాయిలో వాలంటీర్ల ద్వారా అమలు చేయటం అనేది జరుగుతుంది. వాలంటీర్లు అంటే మధ్యలో జాబ్ చేసేవాళ్ళు ఉన్నారండి. అట్లనే ఇక్కడ ఫంక్షనల్ అసిస్టెంట్స్ మరియు గ్రామ సచివాలయం ఉంది, అలాగే పంచాయతీరాజ్ ఉంది, అలాగే ఎంపీడీఓ ఆఫీస్, మండల పరిషత్ కూడా ఉందండి. వీరికైతే డైరెక్ట్గా నిజమైనటువంటి సమాచారాన్ని అందించుటూ ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వారిని డైరెక్ట్గా ప్రభుత్వ అధికారులకు అందించి నిజమైన పేదలకి లబ్ధి చేయుటలో వాలంటరీ వ్యవస్థ సఫలీకృతమైంది, సక్సెస్ఫుల్ అయింది అని మనం చూస్తున్నామండి. తద్వారా ఈ వ్యవస్థని ఆకర్షితులైనటువంటి మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ వాలంటరీ వ్యవస్థను కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ
ఉద్యోగ అవకాశం ఉంది కాబట్టి ముందుగానే తెలుసుకోవడం ద్వారా మీరు సమాయత్తం అవుతారు, అవేర్నెస్ అవుతారనే ఉద్దేశంతో మీకైతే ఈ వీడియో మీకు అందిస్తున్నానండి మన జయదేవ అకాడమీ ద్వారా. ఇక చూడండి, ఈ నవరత్నాలు ప్లస్ 33 ప్రభుత్వ పథకాలు ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయంటే కారణం వాలంటరీ వ్యవస్థే. కాబట్టి క్షేత్రస్థాయిలో డైరెక్ట్గా డోర్ టు డోర్ ప్రభుత్వ పథకాలని సర్వ్ చేసి వాళ్ళకి అందించి, అలాగే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నిజమైన సమాచారాన్ని ప్రభుత్వ అధికారులకు అందవేయటంలో వాలంటరీ వ్యవస్థ అనేది చాలా సహాయపడుతుంది. అలాగే గ్రామంలో ఉన్నటువంటి మొత్తం ముఖ చిత్రం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి చక్కగా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ యొక్క గ్రామ వాలంటరీ వ్యవస్థని ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబరు 104 ద్వారా తీసుకురావడం జరిగిందండి. అలాగే గ్రామ సచివాలయం అంటున్నారు. గ్రామ సచివాలయం వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి 2000 మంది జనాభానికి ఒక గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారండి జీవోఎంఎస్ నెంబర్ 110 ద్వారా. అలాగే ఇందులో వచ్చేసరికి 14 విభాగాలకు చెందిన ఫంక్షనల్ అసిస్టెంట్స్ను కూడా నియమించడం జరిగింది. గ్రామ సచివాలయంలో ఎవరుంటారండి అంటే మొత్తంగా చూస్తే ఇక్కడ మీకు చెబుతున్నానండి, మీకు తెలంగాణలో తెలియదు కాబట్టి ఈ యొక్క అధికారులు మొత్తాన్ని ఒకే గొడుగు కిందకి, అదే ఒకే పంచాయతీ ఆఫీస్ కిందకి దాన్నే గ్రామ సచివాలయం చేసి అందరినీ ఒకే చోట ఉంచి ప్రజలకు అందుబాటులో ఉంచి ఈ గ్రామ సచివాలయానికి పంచాయతీ కార్యదర్శిని కన్వీనర్గా చేసి ఈ యొక్క అన్ని విభాగాల్ని సమన్వయకర్తగా చేసి అక్కడ ప్రజలకు మంచి పరిపాలన అందించే ఉద్దేశంతో సక్సెస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్లో రన్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రామ సచివాలయ వ్యవస్థలో 14 విభాగాలు అన్నమాట. విఆర్ఓ అట్లనే వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంటు స్కీములు అనమాట, మహిళా పోలీసు, ఇంకా వార్డు అడ్మిన్, విలేజ్ సర్వేయర్, ఇంజనీరింగ్ అసిస్టెంటు, అలాగే ఎనర్జీ అసిస్టెంటు, డిజిటల్ అసిస్టెంటు, కాకపోతే యానిమల్ హస్బెండరీ అసిస్టెంటు, మరియు అలాగే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అంటారు, హార్టికల్చర్ అసిస్టెంటు, అలాగే సెరికల్చర్ అసిస్టెంటు, అలాగే పంచాయతీ సెక్రటరీ పిఎస్ గ్రేడ్ 6 అంటారండి, ఇక్కడ గ్రేడ్ 5 అంటారు. ఈ యొక్క సచివాలయంలో పనిచేసే పంచాయతీ సెక్రటరీని గ్రేడ్ 5 అంటారు. ఇంకా ఇలా 14 రకాలైనటువంటి ఫంక్షనల్ అసిస్టెంట్స్ను కూడా నియమించి వీరితో గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారండి. వీరికి సమాచారాన్ని అందించడానికి, పర్ఫెక్ట్ సమాచారాన్ని అందించడానికి వాలంటరీ వ్యవస్థని ఏర్పాటు చేయటం అనేది జరిగింది. వీరు సహాయకారులుగా నిజమైనటువంటి డేటాను తీసుకురావడం, గ్రామ సచివాలయానికి అందించటం, ఇక్కడ గ్రామ సచివాలయం నుంచి ప్రభుత్వం అందించేటటువంటి ప్రభుత్వ పథకాలని నిజమైనటువంటి లబ్ధిదారులకి అందించడంలో సహాయం చేసే వ్యవస్థే వాలంటరీ వ్యవస్థగా చెప్పొచ్చు. సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కూడా వీరిని ఏర్పాటు చేయటానికి సుముఖతగా ఉన్నట్లు మనం సోషల్ మీడియాలో తెలుస్తుందండి. కాబట్టి నేనైతే దీనికి సంబంధించిన పూర్తి సమాచారము మన జయదేవ అకాడమీ ద్వారా మీకు అందించాలనుకొని మా యొక్క ప్రయత్నం అండి. చూడండి, ఇక గ్రామ సచివాలయాల ద్వారా గ్రామంలోని ప్రజలకు నవరత్నాలు ఇప్పుడే చెప్పానండి, మరియు ఇతర ప్రభుత్వ పథకాలు అందించేందుకు ఇక్కడ ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్ను ఏర్పాటు చేయడం జరిగింది. వీరు ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించడంతో పాటు ప్రజలను ప్రభుత్వ పాలనలో ప్రణాళికల తయారీలో భాగస్వాములుగా చేయుటకు తోడ్పడవలసి ఉన్నది. వీరు ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించడంతో పాటు ప్రజలను ప్రభుత్వ పాలనలో ప్రణాళికల తయారీలో భాగస్వాములు చేయడానికి
తోడ్పడవలసి ఉంది. గ్రామ వాలంటీర్లు తమ పరిధిలోని కుటుంబాల అవసరాలు, సమస్యలు, ప్రణాళిక తయారీలోకి వచ్చే విధముగా ప్రజలను భాగస్వామ్యం చేయటంలో వీరు ముఖ్య పాత్ర వహిస్తారు. ఇదండి మెయిన్గా చెప్పాలంటే వాలంటీర్ల యొక్క విధి విధానాలు, వారి యొక్క ఉపయోగం ఏంటంటే ఇక్కడ నవరత్నాలు అంటే 9 ప్రభుత్వ పథకాలు ముఖ్యమైనటువంటి మేనిఫెస్టోలో మెన్షన్ చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ యొక్క నవరత్నాలను గెలిచిన తర్వాత ఆ యొక్క ముఖ్యమంత్రి గారి అభిష్టం మేరకు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి అంటే నిజమైన లబ్ధిదారునికి ఈ యొక్క నవరత్నాలు అందించడానికి ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థే వాలంటీర్ వ్యవస్థ అనుకున్నాం. అయితే వీరు 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను చొప్పున నియమిస్తారు. అంటే సుమారుగా మీ ఊరిలో ఒక 1000 మంది ఉన్నారనుకోండి, 1000 మంది బై 50 వేస్తే ఎంత 10 వాలంటీర్స్ వస్తారు. అట్లా 2000 అయితే 20 వాలంటీర్స్ వస్తారు. అంటే ఈ 50 కుటుంబాలకు సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషను వాలంటీర్స్ దగ్గర ఉంటుంది. కాబట్టి ఇక ఎప్పుడైనా వీరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్కి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కావాల్సి వస్తే వారి యొక్క సమాచారాన్ని మొత్తాన్ని అందిస్తారనమాట. అట్లనే నవరత్నాలే కాదండి, ఇతర ప్రభుత్వ పథకాలు అవ్వచ్చు, రాష్ట్రానికి సంబంధించిన మెయిన్గా ఉంటాయండి. ఇక కేంద్ర ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఆ పథకాలు కూడా చక్కగా అందించడానికి ఈ డేటా అయితే ఈ సమాచారం ఉపయోగపడుతుంది. ఒక వాలంటీర్ని ఏర్పాటు చేస్తారండి. వీరు ప్రభుత్వ సేవలను ప్రజలకు అందిస్తారు. ముందు క్షేత్రస్థాయిలో ప్రజలను ప్రభుత్వ పాలనలోనూ మరియు గ్రామంలో ప్రణాళికలు ఏర్పాటు చేయటంలో కూడా వీరిని పార్టిసిపెంట్స్ భాగస్వాములుగా ఏర్పాటు వీళ్ళని సుముఖతగా ఏర్పాటు చేయవలసి ఉంటుంది. కాకపోతే వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం వాలంటీర్లు చూస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్లో వారి యొక్క పరిధిలో ఉన్నటువంటి 50 కుటుంబాల యొక్క అవసరాలు ఏంటి, వారి సమస్యలు ఏమిటి, ఇవన్నిటినీ నోట్ చేసుకొని సపోజ్ ఇప్పుడైతే ఇంటింటికి ప్రభుత్వ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఇదివరకు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ అంటే మండల రెవెన్యూ ఆఫీస్ చుట్టూ, ఇప్పుడైతే తహసీల్దార్ ఆఫీసులు అన్నారు వీటి చుట్టూ ప్రదక్షిణాలు చేయవలసి ఉంటుంది. అయితే గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఇప్పుడు 542 సర్వీసులు అనేవి ఆ గ్రామంలోనే అందిస్తున్నారు. ఇక మండల ఆఫీసులకి వెళ్ళాల్సిన అవసరం లేదండి. వీరికి కావాల్సినటువంటి ముఖ్యంగా చెప్పాలంటే రేషన్ కార్డులు కావచ్చు, రేషన్ కార్డ్స్, అలాగే ఆధార్ కార్డులు అప్డేట్స్ కావచ్చు, ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్స్, మరి ఇన్కమ్ సర్టిఫికేట్లు ఇవన్నీ ఇంటి వద్దకే తీసుకెళ్ళి అందిస్తున్నారండి. ఒక్కసారి అప్లై చేసుకుంటే వీటిని వాలంటీర్లు వారి ఇంటికే తీసుకెళ్ళి ఇస్తున్నారనమాట. అలా ఇంటికి అంటే డోర్ స్టెప్కే ఇక్కడ అవసరాలు తీరుతున్నారనమాట. తద్వారా వీరికి ప్రాముఖ్యత అనేది ఏర్పడింది. ఇన్ని సేవలు చేస్తున్న వీరికి మరి శాలరీ ఎంత ఇస్తున్నారండి అని కానీ చూసినట్లయితే మనం ఈ పాటికి మీకు అర్థమైనదండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామ వాలంటీర్లకి 5,000 రూపాయలు శాలరీ అండి. రిక్రూట్ చేసినప్పుడు 5,000 రూపాయలు శాలరీ ప్లస్ ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం వీరిని డిఎంయు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డీలర్ వాహనం ఉండేదండి. డీలర్ అంటే ఎవరు యొక్క రేషన్ ఇచ్చేటటువంటి వాహనాలు ఇచ్చారు. ఈ వాహనాలని సరి అయినటువంటి ప్రదేశాల్లోనూ ఇంటింటికి ఈ రేషన్ అందచేయటంలో వాలంటీర్లను కూడా వారికి అనుసంధానం చేయటం ద్వారా వారికి కూడా 750 రూపాయలు వాలంటీర్లకి ఇంకా అదనంగా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించారండి. మొత్తం ఇప్పుడు 5,750 రూపాయలు అయితే వాలంటీర్లకు అందుతున్నటువంటి మొత్తం. ఇది కాక గతంలోనే వాలంటీర్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రభుత్వ పథకాలు, పాలసీలు మరియు వాళ్ళకి అవగాహన ఉండాలని ఏదైనా ఒక న్యూస్ పేపర్ కొనుక్కునే నిమిత్తం వీరికైతే ప్లస్ 200 రూపాయలు కూడా అందిస్తున్నారండి స్పెషల్ బోనస్ ద్వారా. అంటే మొత్తంగా కనుక చూస్తే ఇప్పటికీ ఈ బోనస్తో కూడా కలుపుకుంటే
రూ. 950 అందే అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లకి ఇప్పుడు ఉన్నటువంటి అవకాశం ఉందండి. తద్వారా వీరికి కొంచెం వేతనం అయితే పెరిగిందని అనుకోవచ్చు. తద్వారా వాలంటీర్ల వ్యవస్థ అయితే సమర్థవంతంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి విజయాలు ఎన్నో ఉన్నాయండి. ఇంకా 1 తారీఖునే వీరైతే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వైఎస్ఆర్ పెన్షన్ కానుక వారికి 1 తారీఖునే అందించడం కూడా జరుగుతుంది. వీరి యొక్క సేవల్ని గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా బోనస్సులు కూడా ఇవ్వటం అనేది జరిగిందండి. అంతేకాకుండా వీరికి ప్రతి సంవత్సరము సేవా వజ్ర మరియు సేవారత్న ఇలా కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వటం జరుగుతుందండి. ఒక మండలాన్ని యూనిట్గా తీసుకొని 30,000 రూపాయలు, 30,000 రూపాయల సేవా వజ్రాకి, అట్లాగే సేవారత్నాకి 20,000, 10,000 ఇట్లయితే వీరికి సంవత్సరానికి కొన్ని ప్రోత్సాహ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు చేసేటటువంటి ఉద్యోగ బాధ్యతలు మరియు వారికి అందుతున్నటువంటి వేతనాలు మరియు వారి యొక్క క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి 10th క్లాస్ అండి. 10th క్లాస్ ఆరు ఎస్ఎస్సి అనొచ్చు. ఎవరైతే 10th క్లాసు చదివి ఉన్నారో వారికైతే ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రస్తుతం అయితే తాత్కాలికంగా ఆర్థిక స్థిరత్వం పొందడానికి ఉపయోగపడుతుందండి. తద్వారా మిగతా వారి యొక్క వ్యాపకాలు చేసుకోవచ్చు, ఉన్నత చదువులు చదువుకోవచ్చు. అలాగే వీరు ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఉన్నతంగా చేసుకునే వెసులుబాటు అయితే కలిగిందండి. తద్వారా చాలామంది ఉన్నత ఉద్యోగాలు కూడా సాధించారు, జీవితంలో స్థిరపడ్డారండి. అయితే మనం ఈ వీడియో ద్వారా మీకు నేను చెప్పేటటువంటి ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఈ యొక్క తెలంగాణలో వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేయుటకు ఆనరబుల్ సీఎం గారు సుముఖతంగా ఉన్నారు అనేది మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కాబట్టి దానికి సంబంధించిన సమాచారాన్ని మీకు నేను అందిస్తున్నానండి. ఇంకా మీకు దీనికి సంబంధించిన విస్తృతమైన సమాచారం కావాలంటే మన జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లేకుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. మీకైతే ఇవి ఇలానే సిరీస్గా వస్తాయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇక మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే ముఖ్యమైన అంశాలు ఇవ్వండి. అర్హతలు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అర్హతలు 10th క్లాస్ అండి. అర్హతలు వచ్చేసరికి ఎందుకండి 10th క్లాస్ ఆర్ ఎస్ఎస్సి 10th క్లాసు. అలాగే జీతం వచ్చేసరికి ఇక్కడైతే స్టార్టింగ్లో 5,000 అండి. ఇంకా 750 అనేది ప్రోత్సాహం ఇవ్వాలనుకుంటున్నారు. ఆల్రెడీ 200 రూపాయలు అయితే పేపర్ ఎలవెన్స్ ఇస్తున్నారు. వీటికి ఇవి అదనం. ఇక ఉద్యోగ బాధ్యతలు అయితే జీవోతో సహా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇక జీవో కూడా మీకు అందుబాటులో తీసుకొచ్చాము. కాబట్టి మీ అందరికీ ఎవరైతే తెలంగాణలో ఉన్నారో 10th క్లాసు ఆ పైన ఉన్నటువంటి వారందరికీ నిజంగా ఈ వ్యవస్థను కనుక ప్రారంభిస్తే మీకు మంచి ఎంప్లాయ్మెంట్ వస్తుందండి. తాత్కాలిక ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం రావటానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ పథకాలు మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హ్యాపీగా దీనికి సంబంధించిన ప్రిపరేషన్ కూడా చెయ్యండి. ఇంకా మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన జయదేవ్ అకాడమీకి సంబంధించినటువంటి 90109660 ఇక్కడ ఒక నెంబర్ ఇస్తానండి, దీనికి మెసేజ్ చేయండి. ఇంకా మిగతా నెంబర్లు చేయొద్దండి. ఇవన్నీ 9381148315 వచ్చేసరికి ఇది టెక్నికల్ అసిస్టెంట్స్ కోసం అంటే యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి, లేకపోతే మన కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి టెక్నికల్ అసిస్టెంట్స్ కోసం ఈ నెంబర్కి ఫోన్ చేయండి. అలాగే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి నెంబరు ఇదండి 87907647. మీరు చేయవలసినటువంటి నెంబర్ ఏదంటే ఇదండి 9010960647కి మెసేజ్ చేయండి. దయచేసి కాల్ చేయొద్దు, ఎందుకంటే మేము క్లాసెస్లో ఉంటాం. ఇలాగే మీ కాల్ని నేను లిఫ్ట్ చేసే అవకాశం లేకపోతే బాధపడతారు. దయచేసి మీరు మెసేజ్ చేస్తే నా తీరిక సమయంలో చూసి మీకు నేను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతానండి.
ఇప్పటివరకు ఈ వీడియోని మీరు వీక్షించినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ మరియు సచివాలయ వ్యవస్థ గురించి పూర్తి సమాచారాన్ని అందించేటువంటి మన సంస్థ అండి. మంచిగా అయితే మన ఆంధ్రప్రదేశ్లో అందరికీ సమాచారం అందించాం. అలాగే మన తెలంగాణలో కూడా మన తెలంగాణ సహోదరులు కూడా ఈ వ్యవస్థ మీద పూర్తి సమాచారాన్ని అందించడానికి సంసిద్ధంగా ఉన్నామండి. మన జయదేవ్ అకాడమీ ద్వారా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.